హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మనకి ఫ్లాట్గా మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. అక్కడి నుంచి పెద్ద నెగిటివ్ అంటూ ఏమీ లేదు. అయితే మన మార్కెట్స్ ఈరోజు ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా చాలా వీక్గా ఉంది. ఏమాత్రం కూడా రికవరీ అనేది రాలేదు. ఓవరాల్గా నిఫ్టీ అనేది -348 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. ఒక దశలో -450 పాయింట్స్ దాకా వెళ్ళింది. ఈరోజు లోగాని గమనిస్తే నిఫ్టీకి 17,280 లెవెల్స్ని కూడా ఈరోజు ఇంట్రాడే పరంగా మనకి టెస్ట్ చేసింది. బట్ ఓవరాల్గా క్లోజింగ్ బేసిస్లో 17,416 దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు వీక్గానే క్లోజ్ అయింది. -846 పాయింట్స్ 2% పైన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా 2% పైన నష్టాల్లోకి మనకి రావడం చూసాము. 37,128 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది. ఈరోజు లోగాని గమనిస్తే 36,655 అనమాట. బ్యాంక్ నిఫ్టీ కూడా లో నుంచి మనకి ఒక 450 to 500 పాయింట్స్ రికవరీ అనేది చూసాం. ఈ రికవరీ అంతా కూడా లాస్ట్ 45 మినిట్స్లో మనకి 245 తర్వాత రికవరీ అనేది కనపడింది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం మనకి లాస్ట్ కొన్ని రోజులుగా ఒక అంటే నిఫ్టీ పరంగా భారీగా పడకపోయినా కూడా స్టాక్స్ వీక్ అవుతున్నాయి. ఈరోజు నిఫ్టీ ఈ మధ్యకాలపు లోస్ ఏదైతే ఉన్నాయో అది కట్ చేసి న్యూ లోస్ని ఫామ్ చేశాయి. ఇంటర్డే పరంగా న్యూ లోస్ని ఫామ్ చేసాయి. క్లోజింగ్ బేసిస్లో కూడా 17,400 అనేది ఈ మధ్యకాలపు లో అనమాట. సో ఓవరాల్గా నిఫ్టీ అనేది ఈ మధ్యకాలపు లోస్ దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీ కన్నా లాస్ట్ కొన్ని రోజులుగా ఎక్కువగా వీక్నెస్ మనకి కనపరుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అది కూడా చాలా వరకు వీక్గానే ఉంది. ఈరోజు క్లోజింగ్ బేసిస్లో కానీ గమనిస్తే ఈ మధ్యకాలపు లోస్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. ఇక ఈరోజు బాగా టాప్ గెయినర్స్లో కానీ గమనిస్తే భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ లాంటి స్టాక్స్ మనకి టాప్ గెయినర్స్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా భారతీ అయితే పర్సంటేజ్ పరంగా 4% పెరిగింది. ఏషియన్ పెయింట్స్ అండ్ జేఎస్డబ్ల్యూ మాత్రం 1% మాత్రమే మనకి పెరిగాయి. మరోవైపు బాగా టాప్ లూజర్స్ విషయానికి వస్తే బజాజ్ ఫైనాన్స్ ఇండెక్స్లో నేను చెప్తున్నాను -6%, అదేవిధంగా ఓఎన్జీసీ -5%, బజాజ్ ఫిన్సర్ -4.6% అనమాట. ఈ విధంగా మైనస్లో ఉన్నాయి. ఇక ఈరోజు నిఫ్టీ భారీగా పడడానికి ప్రధాన కారణము రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఆరామ్కో డీల్ ఏదైతే న్యూస్ వచ్చిందో అది బాగా రిలయన్స్ స్టాక్ మీద నెగటివ్ ప్రభావం చూపించింది. దాదాపు రిలయన్స్ అండ్ ఆరామ్కో డీల్ మనకి కాల్ ఆఫ్ అంటే దాదాపు లేనట్టే అని అనుకోవచ్చు. సో దాని కారణంగా ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్లో బాగా సెల్లింగ్ అనేది చూస్తున్నాం. అయితే దీనికి ముందు అంటే ఈరోజు 4% దాకా పడింది. దీనికి ముందు కూడా అంటే కొన్ని రోజులుగా లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లో రిలయన్స్ మనకి వీక్నెస్ అనేది మనం చూస్తున్నాము. ఈరోజు 4.4% మైనస్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా పర్సంటేజ్ పరంగా 4% అయితే 4.5% అయితే పాయింట్స్ పరంగా అంటే నిఫ్టీ ఈరోజు మనకి 348 పాయింట్స్ పడితే అందులో 87 పాయింట్స్ రిలయన్సే కిందకి తీసుకొచ్చింది అనమాట. 87 పాయింట్స్ కాంట్రిబ్యూషను రిలయన్స్లో మనకి కనపడింది. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ మనకి ఈరోజు క్లోజింగ్ కానీ గమనిస్తే 6% క్లోజ్ అయింది. పాయింట్స్ పరంగా 32 పాయింట్స్ డ్రాక్ చేసింది అనమాట. సో ఈ రెండు స్టాక్స్ కలిపి మన దగ్గరగా 120 పాయింట్స్ నిఫ్టీలో -348 పాయింట్స్లో ఈ రెండు స్టాక్సే -120 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసాయి అనమాట. ఇది మార్కెట్స్ గురించి బ్రీఫ్గా. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే మనకి ఎక్కువ డిక్లైన్స్ ఉన్నాయి. 1452 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇంత డిక్లైన్స్ రేషియో అనేది ఈరోజు కనపడింది. అడ్వాన్సెస్ మాత్రం 188 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈరోజు 52 వీక్ లోకి టచ్ అవుతున్న స్టాక్స్ రేషియో మనం గమనిస్తే 62 స్టాక్స్ ఎన్ఎస్సిలో 52 వీక్ లోకి టచ్ అవుతున్నాయండి. 62 స్టాక్స్ టచ్ అయ్యాయి ఈరోజు. అదేవిధంగా హైకి 37 స్టాక్స్ మాత్రమే టచ్ అయ్యాయి. అంటే రేషియో పరంగా చూస్తే మనకి 52 వీక్ లోకి టచ్ అయిన స్టాక్స్ లిస్ట్ ఎక్కువ ఉంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానివ్వండి, తర్వాత 52 వీక్ హైకి టచ్ అవుతున్న స్టాక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ మూడ్ మీరు అర్థం చేసుకోండి. అంటే నిఫ్టీ పరంగా పడవచ్చు పెరగవచ్చు ఇది వేరే విషయం. బట్ మార్కెట్ మూడ్ ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ లాస్ట్ ఒక 1.5 మంత్గా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కొన్ని మాత్రం పెరుగుతున్నాయి. ఓన్లీ 3 to 4% స్టాక్స్ మాత్రం పెరుగుతున్నాయి. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా రివర్స్ ట్రెండ్లో ఉన్నాయి, అది గమనించండి. మరీ ముఖ్యంగా ఏవైతే హై వాల్యుయేషన్స్ పరంగా మనం పదే చెప్తూ ఉంటాను, బాగా ఎక్స్పెన్సివ్ స్టాకు, ఫండమెంటల్స్ ఏమాత్రం సపోర్ట్ లేకుండా
ఓన్లీ ఈ స్పెక్యులేషన్లో భాగంగా పెరుగుతూ ఆపరేటివ్ స్టాక్స్ ఉంటాయో అవి బాగా భారీగా పడుతున్నాయండి, అది గమనించండి. సో ఇక్కడ నుంచి నిఫ్టీ ఏ విధంగా ఉండవచ్చు, దానికి ముందు ఫ్యూచర్స్లో పొజిషన్స్ పరిస్థితి గమనిస్తే మనకి లాస్ట్ కొన్ని రోజులుగా ఫ్యూచర్స్లో కానీ గమనిస్తే ఎక్కువగా లాంగ్ అన్వైండింగ్ జరిగింది, కొంతమేర షార్ట్స్ కూడా బిల్ అయినాయి. బట్ ఈరోజు కానీ గమనిస్తే చాలా ప్రధానంగా మెజారిటీ స్టాక్స్ అన్నింటిలో కూడా హెవీగా షార్ట్స్ అనేది బిల్ అవుతున్నాయి. అంటే ఎక్కువ మంది షార్ట్ పొజిషన్స్ అనేది తీసుకుంటున్నారు. అంటే ఇంకా ఫర్దర్గా ఆ స్టాక్స్ ఆ ఇండెక్స్ పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఫ్యూచర్స్లో పొజిషన్ బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ లెవెల్స్ కానీ గమనిస్తే ప్రస్తుతానికి నిఫ్టీ 17,416 దగ్గర మనకి క్లోజ్ అయింది. మనం గతంలో 17,600 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం, దాన్ని బ్రేక్ అయింది. సో అంటే ఫ్యూ డేస్ బ్యాక్ క్లోజర్గా అక్కడికి వచ్చి మళ్ళీ 18,000 దాకా నిఫ్టీ వెళ్ళడం చూసాము. సో ఇప్పుడు నిఫ్టీకి రెసిస్టెన్స్ 17,650 నుంచి 660 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్గా చెప్తాను. తర్వాత 17,850 అనేది ఇంకొక రెసిస్టెన్స్ అనమాట. 17,650 అండ్ 17,850 ఇది హయ్యర్ సైడ్. ఇక డౌన్ సైడ్ కనుక గమనిస్తే 17,200 అనేది నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండవచ్చు. అది బ్రేక్ అయితే మాత్రం నిఫ్టీ మరింత కిందకు వెళ్ళి 16,800 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా బాగా వీక్గా ఉంది. గతంలో కూడా మనం బ్యాంక్ నిఫ్టీ పరంగా ర్యాలీస్లో సెల్ చేసుకోవచ్చు అని చెప్పాము. సో అక్కడి నుంచి కానీ గమనిస్తే 2,000 పాయింట్స్ దాకా మనకి మనం చెప్పిన దగ్గర నుంచి బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయింది. ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ బాగా కొంచెం ఓవర్సోల్డ్లో ఉంది. ఒక చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ, భారీగా పెరిగే అవకాశం పెద్దగా లేదండి. మరీ ముఖ్యంగా మనకి ఈ వీక్లో F&O క్లోజింగ్ ఉంది కాబట్టి సో ఓవరాల్గా నెక్స్ట్ ఫ్యూ డేస్కి మాత్రం కొంచెం ర్యాలీస్ వస్తే అటు ఇండెక్స్ పరంగా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సపోజ్ రేపో ఎల్లుండిలో కొంచెం ర్యాలీ వచ్చింది అనుకోండి, సెల్ చేయండి. ఇదేంటి ఈ వారానికి మాత్రమే చెప్తున్నాను, ఈ F&O క్లోజింగ్ మాత్రమే. ఇంకోటి ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను, ఎప్పుడు కూడా F&O క్లోజింగ్కి ముందు ఇటువంటి సెల్లింగ్ వస్తే నెక్స్ట్ 2-3 రోజులు కూడా పెద్దగా భారీగా మనకి పెరిగే అవకాశాలు లేవు. ఒకవేళ పెరిగినా కూడా మనకి సస్టైన్ కావు. దీంతోపాటు వోల్టాలిటీ అనేది బాగా పెరుగుతుందండి. వోల్టాలిటీ అనేది నెక్స్ట్ 3 days మనకి భారీ వోల్టాలిటీ నిఫ్టీ అండ్ అదర్ స్టాక్స్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. మనం ఎక్కువ టైం మార్కెట్స్ గురించి తీసుకున్నాం, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మార్కెట్స్ ఈ రోజు పడినంత ఎప్పుడు పడలేదు. ప్లస్ వోల్టాలిటీ కూడా పెరిగింది, దాని గురించి మార్కెట్స్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. సో ఇక రెగ్యులర్గా స్టాక్స్ బ్రీఫ్గా చెప్తానండి. బాటా గురించి అడుగుతున్నారు ఒకరు కాదు చాలామంది. బాటా కొంతమంది బై చేయాలని, కొంతమంది మెసేజ్ పెట్టారు. ఒకరు మాత్రం మరి ముఖ్యంగా బాటా రిజల్ట్ పరంగా బాగలేదు, అయినా ఎందుకు ఈ స్టాకు పెరుగుతుంది? కరెక్టేనండి, మీరు అన్నది కరెక్టే. రిజల్ట్ పరంగా బాగాలేదు, తర్వాత గ్రోత్ పరంగా కూడా బాటాకి ఏమాత్రం కూడా గ్రోత్ కనపరచలేకపోతుందండి. మొన్న క్వార్టర్ రిజల్ట్ కానీ గమనిస్తే 614 crores రెవెన్యూస్ సెప్టెంబర్ క్వార్టర్. రీసెంట్ సెప్టెంబర్ క్వార్టర్ అనేది ఎకానమీ ఫుల్ స్వింగ్లో ఉందండి, మంచి స్వింగ్లో ఉంది. అయినా కూడా బాటా వాళ్ళు మునుపటి పాత రోజుల్లో వాళ్ళకి మామూలుగా నార్మల్ రోజుల్లో సెప్టెంబర్ క్వార్టర్ అంటే 2 years బ్యాక్ కానీ గమనిస్తే 750 crores ఉండేవి రెవెన్యూస్. ఈరోజు రెవెన్యూస్ పరంగా అంత లేదు. 2 years బ్యాక్ రెవెన్యూస్ కన్నా బాగా తక్కువ వచ్చాయి. ఇక ప్రాఫిట్స్ అయితే బాగా తగ్గాయి. ఇంకా వాల్యుయేషన్స్ పరంగా అంటారా, 984 PE దగ్గర ఉంది. సో ఇది ఏమాత్రం కూడా వాల్యుయేషన్స్ పరంగా నేను అంత అంత కాదు, అసలు అనుకూలంగా లేదు. దీంతోపాటు గ్రోత్ పరంగా కూడా మనకి ఏమాత్రం బాటలో కనపడలేదు. కాబట్టి ఈ స్టాక్లో ప్రాఫిట్స్ ఉన్నవారు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నాక ఇంకా పెరిగింది అనుకోండి, అది వేరే విషయం. మీరు చెప్పారు పెరగొచ్చు అండి, బట్ మనం జాగ్రత్తగా ఉండాలి. వాల్యుయేషన్స్లో ఎక్స్పెన్సివ్ స్టాక్స్, గ్రోత్ లేని స్టాక్స్లో ఈ టైంలో మనం ఎగ్జిట్ కావాలి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. బాటలో మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. దీనికన్నా రిలాక్స్ ఫుట్వేర్ బాగుందండి. రిలాక్స్ ఫుట్వేర్ ఫండమెంటల్ పరంగా, వాల్యుయేషన్స్ పరంగా 100 PE దగ్గర 110 PE దగ్గర ఉన్నా కూడా గ్రోత్ పరంగా చూస్తే ఫుట్వేర్లో రిలాక్స్ టాప్ గ్రోత్ పరంగా టాప్ గ్రోత్ కనపరుస్తున్న ఏకైక స్టాక్స్ రిలాక్స్ అనమాట. బాటా కన్నా కరెక్షన్స్లో ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ టైంలో ఏది కూడా కొనొద్దండి, క్యాష్లో ఉండడం మంచిది. రిలాక్స్ ఫుట్వేర్ బాగుంది. సో ఇక ఇంకొక స్టాకు హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అంటే చాలామంది అడుగుతున్నారు. ఇది కానీ గమనిస్తే అండి, ఇది కార్బన్ మెటీరియల్ కంపెనీ అండ్ కార్బన్ మెటీరియల్ కెమికల్స్ కంపెనీ అండి. ఇది మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇండియాలో టాప్ మనకి కోల్ పిచ్ తయారు చేసే కంపెనీలో టాప్ నెంబర్ 1 కంపెనీ అని చెప్పొచ్చు.
ఇంకా వీరు రెవెన్యూస్ పరంగా గమనిస్తే కంప్లీట్గా ఇది డొమెస్టిక్ ఎకానమీ మీద, అంటే మన ఇండియన్ మీద ఆధారపడిన కంపెనీ. 90% వీళ్ళ బిజినెస్ అంతా కూడా ఇండియా మీద ఆధారపడుతుంది. అయితే ఈ స్టాక్ కానీ గమనిస్తే ప్రస్తుతానికి 46 రూపీస్ ఉంది. 52 వీక్ హై కానీ గమనిస్తే 62 రూపీస్ ఉంది. ఇక మరి ఈ స్టాక్ ఎందుకు పెరగటం లేదు రీసెంట్గా? మెయిన్ వీళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో, బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో, అటు కార్బన్ రిలేటెడ్ కంపెనీస్ కానివ్వండి, అవన్నీ కూడా బాగుంటేనే ఇది బాగుంటుంది అనమాట. సో రీసెంట్గా ఏమైందంటే ఈ కార్బన్ రిలేటెడ్ కంపెనీస్ అవన్నీ కూడా చాలా అంటే 2019 నుంచి క్రైసిస్లో ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఈ కంపెనీ కూడా చాలా ఫైనాన్షియల్స్ పరంగా బాగా వీక్గా ఉంది. అయితే లాస్ట్ 3 నెలల్లో లాస్ట్ 2 క్వార్టర్లో కొంచెం గ్రోత్ అనేది కనపరుస్తుందని మీరు అబ్జర్వ్ చేస్తే, గ్రోత్ పరంగా గమనిస్తే రిజల్ట్ పరంగా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి. బిజినెస్ పరంగా కొంచెం గ్రోత్ అనేది ఈ ఓవరాల్గా వీళ్ళు ఏదైతే బిజినెస్లో ఉన్నారో వీళ్ళు ఉన్న బిజినెస్లో కొంచెం మనకి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. వీళ్ళకి ప్రధానంగా అల్యూమినియం కంపెనీస్ కానివ్వండి, తర్వాత స్టీల్ కంపెనీస్ కానివ్వండి వీళ్ళ క్లయింట్స్ అనమాట. మరి ముఖ్యంగా హిండాల్కో వీళ్ళ క్లయింటే, తర్వాత కెమికల్స్లో పిడిలైట్ ఇండస్ట్రీస్ వీళ్ళదే, తర్వాత టైర్ కంపెనీస్లో సిఐటి కూడా వీళ్ళదే. సో ఓవరాల్గా అంటే బిజినెస్ పరంగా వీళ్ళకి ఇప్పుడు టైం బీయింగ్ మనకి కొంచెం వీళ్ళ బిజినెస్ పరంగా వీక్ ఉండొచ్చు, కానీ బట్ ఫ్యూచర్లో కొంచెం బిజినెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రై చేయొచ్చు, బట్ బాగా ఓపిక ఉండాలి. ఇంకోటి మైనస్ పాయింట్ కూడా ఏంటంటే డెట్ కూడా ఉందండి. దగ్గరగా 800 crores ప్లస్ డెట్ ఉంది, అది కూడా మైనస్ పాయింట్స్. అంటే వీళ్ళకి ఇప్పుడు లాస్ట్ 2 క్వార్టర్లు కొంచెం రెవెన్యూస్ పెరిగాయి, ప్రాఫిట్స్ పెరగలేదు. బట్ ట్రై చేయొచ్చండి. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ని రిస్క్ తీసుకునే వాళ్ళు ఇప్పుడే కాదు, కొంచెం కరెక్షన్స్ కూడా రావచ్చు, కొంచెం పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి లాంగ్ టర్మ్కి. ఎందుకు చెప్తారంటే బిజినెస్ మోడల్లో అంటే కొంచెం బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే వీళ్ళు ఉన్న బిజినెస్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కాబట్టి అంటే లైక్ వీళ్ళు ఏంటంటే కార్బన్ బ్లాక్ అంటే ఈ కార్బన్ రిలేటెడ్ ఇండస్ట్రీ అంతా మళ్ళీ స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా ఇది కూడా పెరగవచ్చు స్టాక్ కూడా. కాబట్టి హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ని ప్రయత్నం చేయొచ్చు. కరెక్షన్స్లో రిస్క్ తీసుకునే వాళ్ళు ప్రయత్నం చేయండి, ఎందుకంటే లాస్ట్ 2 క్వార్టర్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి. సో మనం క్లోజింగ్ రిపోర్ట్ క్లోజ్ చేద్దామంటే ఇంకా స్టాక్స్ ఉన్నాయి. ఈరోజు టైం ఎక్కువగా మార్కెట్స్ గురించి మాట్లాడుకున్నాం, కాబట్టి రేపు మనం ఎక్కువ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, ఏవైతే హై వాల్యూ స్టాక్స్ ఉంటాయో, అంటే అబ్నార్మల్గా పెరిగినవి, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్స్ ఉన్నవి, వాటిలో ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోండి. ఇక్కడ ఇండెక్స్ని పట్టించుకోవకండి. ఇండెక్స్ పడవచ్చు పెరగచ్చు, బట్ మిడిల్ స్మాల్ క్యాప్ మాత్రం బాగా పడడానికి అవకాశాలు ఉన్నాయి. మనం పదే హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక స్టాక్లో మీరు కొనే ముందు 1-10 సార్లు ఆలోచించండి. ఓన్లీ క్వాలిటీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. కొంచెం క్యాష్ని ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉన్న స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని క్యాష్లో ఉండండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.